ఓం శ్రీం శ్రీచక్రరాజనిలయాయై నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. 2025 సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాము. కుంభరాశి అనగా ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, అలాగే మీ పేరులోని మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనేటువంటి అక్షరాలైతే మీది కుంభరాశి అగును. వీరికి ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యము 7, అవమానం 5గా ఉంది. ఈ రాశి వారికి 2025 సంవత్సరంలో గత 5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఏలనాటి శని యొక్క ప్రభావము చివరి దశకి చేరుకుందండి. అంటే మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు మార్చి 29వ తేదీ. అప్పటి వరకు కూడా కాస్త మతిభ్రంశము, మతిమరుపు, అనేక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ ద్వితీయ స్థానం మీనరాశిలోకి శని ప్రవేశిస్తుందో మీకు గత 5 సంవత్సరాలుగా పడ్డటువంటి కష్టాలు, ఇబ్బందులు, ఇతరుల దృష్టిలో సేవకుల వలె బ్రతికిన మీకు ఈ చివరి స్థానంలో ఉన్నటువంటి ఏలనాటి శని ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుందండి. గతాన్ని మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్గా చాలా వరకు ఉపయోగపడే విధంగా జీవితంలో ముందు తీసుకునేటువంటి విజయాలు, ఏదైతే నిర్ణయాలు ఉంటాయో వాటి అన్నిటికీ కూడా గత 5 సంవత్సరాలు అనుభవంగా ఈ 2.5 సంవత్సరం ఇప్పుడు జరగబోయేటువంటి చివరి దశ 2.5 సంవత్సరంలో మీకు ఎన్నో మెలకువలను నేర్పిస్తుంది. అదేవిధంగా ఎంతో చాకచక్యతను కూడా నేర్పిస్తుందండి. మిమ్మల్ని ఒక మంచి అనుభవజ్ఞులుగా తయారు చేసేయడానికి ఈ యొక్క శని మహాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. మార్చి తర్వాత చాలా వరకు మీరు గతాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి అనుభవాన్ని సాధించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి అంటే విద్యార్థులకు వారి యొక్క ప్రయత్నాలలో కాస్త మందకొడిగా, కొంతవరకు అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ వారికి కూడా మార్చి తర్వాత ఇంకాస్త మెరుగుపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కాస్త కుటుంబంలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా మార్చి వరకు ఉందండి. ఆ తర్వాత మీకు కూడా ఎన్నో మెలకువలను నేర్పించేయడానికి ఈ శని భగవానుడు సిద్ధంగా ఉన్నాడు. మార్చి నుంచి కాస్త ఉపశమనం పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే జనవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కూడా అదే సంవత్సరంలో అంటే 25వ సంవత్సరంలో నవంబర్ 11 నుంచి డిసెంబర్ 30 వరకు కూడా ఈ మధ్య లాభస్థానంలో మంచి బలం ఉందండి. లాభస్థానంలో చాలా వరకు బలం ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను ఏదైతే చెప్పానో జనవరి 1వ తారీఖు అలాగే ఫిబ్రవరి 4వ తారీఖు వరకు ఈ మధ్య ఉన్నటువంటి 35 రోజులు, అదేవిధంగా నవంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడా లాభస్థానానికి చాలా బలం ఉందండి. ఈ సమయంలో మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు చేస్తే మీకు అత్యధికమైనటువంటి రాబడి దొరికేటువంటి అవకాశం ఉంది. కానీ అదే లాభస్థానంలో కొన్ని చికాకులు కూడా ఉన్నాయండి. ఇతరుల మాటలు విని లేదా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లో కానీ లేదా
ఏదైనా ఒక కొత్త ప్రయత్నం చేయడానికి మీరు ఆర్థికంగా ఏదైనా ఇతరుల ప్రోద్బలంతో ముందుకు వెళితే మాత్రం కాస్త సంపాదనను వృధా చేసుకునేటువంటి అవకాశాలు, అంటే ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ సమయంలో రాబడి ఉంది కదా అని ఇతరుల మాటలకు పొంగిపోకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలండి. మీ మనోనిగ్రహమే మీకు విజయాన్ని ఇస్తుంది. అంతేకాని ఇతరులు చెప్పే మాటల యొక్క ప్రభావంతో మీరు కాస్త బ్యాలెన్స్ తప్పితే, అంటే మీ యొక్క అనుభవాన్ని పక్కన పెట్టి ఇతరుల మాటల ప్రలోభంలో పడితే మాత్రం మీ జోబుకు చిల్లులు పడ్డట్టే. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయాన్ని మీరు ఆచితూచి గడపాలండి. ఆదాయం అయితే బాగుంది, అదే ఆదాయాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్త పడాలి. జనవరి 1వ తారీఖు ఫిబ్రవరి 24వ తారీఖు ఈ మధ్య ఉన్నటువంటి రోజులలో మీ యొక్క సోదరీమణులు ఎవరైతే ఉంటారో, అంటే చిన్నాన్న పెదనాన్న కూతుర్లు కావచ్చు, లేదా మీ తోబుట్టువులు కావచ్చు, సోదరి వర్గానికి సంబంధించినటువంటి వారి వల్ల కూడా కొన్ని కార్యాలకు ఆటంకాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిలో ఉంటే ఆ సమయంలో ఈ సోదర వర్గానికి సంబంధించినటువంటి వారి వల్ల ఆ పనులకు ఆటంకాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో కాస్త చూసి మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందండి. వారి యొక్క విషయాన్ని, వ్యక్తిగత విషయాలని మీరు పెద్దగా పట్టించుకోకుండా ఆ సమయాన్ని దాటితే ఆ తర్వాత మీరు వారికి చేయాల్సినటువంటి సహాయం ఏదైనా ఉంటే కూడా చేయొచ్చు. ఆ సమయంలో వారి వల్ల మీకు కార్యాలు నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ సమయంలోనే మీకు ధనాధిపతి ధనస్థానం బలంగా ఉంది. అదే సమయంలో ఈ సోదరి మూలకంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలకు ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో వీరితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. జనవరి 28వ తేదీ నుంచి మే 18వ తేదీ మధ్యకాలంలో మీకు ద్వితీయ స్థానమైనటువంటి మీనరాశిలో, అంటే ధనస్థానంలో శుక్రుడు అదేవిధంగా రాహు యొక్క సంచారము వల్ల మీకు ఆదాయము బాగుంది. అదే టైంలో కొన్ని వ్యసనాల వల్ల కావచ్చు, లేదా ఏదైనా విలాసంగా గడపడానికి ప్రయత్నించే ప్రయత్నాల వల్ల కావచ్చు, మీ ఆదాయానికి కూడా గండిపడే అవకాశం ఉందండి. చాలా వరకు ఈ శుక్రుడు ఆదాయాన్ని మీకు ఇస్తున్నాడు. అదే టైంలో రాహు యొక్క కలయిక వల్ల కొన్ని మతి భ్రంశాల వల్ల కావచ్చు, ఈ రాహు యొక్క మాయలో చిక్కుకొని మీ సొంత నిర్ణయాలపైన పటుత్వం లేకుండా ఇతరుల మాటల ప్రలోభంతో మీరు మీ ఆదాయానికి చిల్లు పెట్టుకునేటువంటి అవకాశం, చేజేతులా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇతరుల విషయాల్లో వారి యొక్క మాటలను మీరు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకుని జాగ్రత్తగా మీ ఆదాయాన్ని, వచ్చేటువంటి రాబడిని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. సహజంగా స్త్రీలు మిమ్మల్ని ప్రేరేపించేటువంటి అవకాశాలు ఉంది. ఎందుకంటే ఈ కుంభరాశి వారు ఇతరులకు సహాయం చేయటంలో కానీ, ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడంలో కానీ, అదేవిధంగా వేరొకరి కార్యార్థమై మీ సొంత పనులను కూడా పక్కన పెట్టి వారి కోసం మీరు సహజంగా ప్రయత్నిస్తారు. మీ లక్షణమే అది. కాబట్టి ఆ విషయాల్లో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి కుంభరాశి వారు. మీ సొంత పనులు పక్కన పెట్టి ఇతరుల పనుల కోసం తిరిగే లక్షణం మీకు జన్మతః ఉంది. కాబట్టి మీరు ఈ సమయంలో కూడా అలాగే ప్రవర్తిస్తే వారి వల్ల మీకు ఆదాయానికి చాలా వరకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ సొంత నిర్ణయాలు తప్ప ఇతరుల నిర్ణయాలపైన, ఇతరులు తీసుకునేటువంటి ఆలోచనలపైన మీరు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ అవ్వకుండా ఉండడమే చాలా వరకు మంచిదండి. అలా రెస్పాండ్ అయితే మాత్రం ఇతరుల మాటలకు
మీ జేబులకి చిల్లులు పడేటువంటి అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మరీ చెప్తున్నాను, ఈ విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఇదే సమయంలో అంటే సంవత్సరంలో ప్రథమార్థంలో అంటే మొదటి 6 నెలల్లో ఇంకొక ఇబ్బంది కూడా కనిపిస్తూ ఉందండి మీకు. అది ఏ విధమైనటువంటి ఇబ్బంది అంటే మీ యొక్క రహస్య సమాచారం ఏదైతే ఉంటుందో, అంటే మీ సొంత విషయాలు, పర్సనల్ సంబంధించినటువంటి విషయాలు, కుటుంబ విషయాలను, ఆ సమాచారాన్ని సేకరించడం వల్ల ఎవరు మీకు అనుకూలంగా కొంతమంది శత్రువులు ఉన్నారండి. గత 5 సంవత్సరాలుగా కూడా ఈ శత్రువుల వల్ల మీరు ఇబ్బందులు పడినట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ అనుకూల శత్రువులు మీ యొక్క రహస్య సమాచారాన్ని సేకరించి వారి నోటికి అదే ఆయుధంగా తయారు చేసుకొని ప్రచారం మీ పైన దుష్ప్రచారం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. తద్వారా కూడా మీ గౌరవానికి లోపం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీ యొక్క అనుకూల శత్రువులతో చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించండి. కొన్ని రహస్య సమాచారాలని వారికి అందకుండా మీ నోటిని కూడా కాస్త అదుపు చేసుకోవడం వల్ల మంచిదండి. నమ్మిన వారే కూడా ఈ సమయంలో మీపై దుష్ప్రచారం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. కాబట్టి కొన్ని విషయాలు మీ నోటికి తాళం వేయడమే ఈ సమయం కాస్త ఉత్తమంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం ఈ కుంభరాశి వారిపైన చాలా వరకు ఉందండి. కారణం ఏంటి అంటే వీరికి వాక్స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానము అయినటువంటి ద్వితీయంలో, ఆ ద్వితీయం నేత్రస్థానం కూడా అండి. ఈ ద్వితీయంలో 5 గ్రహాల కూటమితో పాటు మార్చి 29వ తేదీ ఆ కూటమిలోకి ఇంకొక స్థానం కూడా చేరుతుందండి. అదే శని భగవానుడు, 6వ ఆయన కూడా ఆ స్థానంలో చేరితే షడ్గ్రహ కూటమి, 6 గ్రహాల యొక్క కూటమి వల్ల చాలా వరకు ఈ రాశి పైన ప్రభావం పడుతుందండి. అదేవిధంగా శని ఎప్పుడైతే మార్చి 29వ తేదీ రాత్రి మీనరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి రాహు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాడండి. వ్యతిరేక దిశలో అంటే ఆయన స్థానాన్ని మార్చుకోవడానికి సహజంగా అపసవ్య దిశలో ప్రయాణిస్తూ ఉంటుంది ఈ రాహు యొక్క గ్రహము. తత్కారణంగా ఒకరికి ఒకరు వ్యతిరేక దిశలో ప్రయాణించేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి దాన్నే శ్రాపిత దోషం అని కూడా అంటారండి. ఈ దోషం వల్ల మరిన్ని అలజడులు కనిపించేటువంటి అవకాశం ఉంది మీ జీవితం పైన. ఎందుకంటే శనేమో మీకు గత అనుభవాన్ని నెమరు వేసుకోవడానికి, తద్వారా కొంత జ్ఞానాన్ని పొంది అదే అనుభవాన్ని తీసుకుని ముందు జీవితంలో విజయాన్ని తీసుకోవడానికి జ్ఞానబోధ చేస్తూ మీకు గైడ్ చేస్తూ ఉంటాడు. ఆ కాలంలోనే రాహు వ్యతిరేక దిశ ప్రయాణంలో ఈ ప్రభావాన్ని ఏ విధంగా తీసుకొస్తాడంటే కొన్ని మాయలు మీకు చూపిస్తూ కొంతవరకు మోసపోవడానికి అవకాశాలు చూపిస్తాడండి. ఇతరుల చేత మోసపోవడాలు కూడా ఈ సమయంలో ఉంటుంది. దీనికి మాత్రం తప్పనిసరిగా కుంభరాశిలోని ప్రతి ఒక్కరూ కూడా కొన్ని పరిహారాలు అయితే పాటించాలి. లేదంటే ఈ యొక్క వ్యతిరేక దిశ ప్రయాణము అది మీనరాశిలో జరుగుతుంది కాబట్టి షడ్గ్రహ కూటాల ప్రభావం చేత 6 గ్రహాల యొక్క కూటమి ఏ విధంగా ఉంటుందో అది వ్యతిరేక దిశలో ఉంటుందండి ఈ రాహు యొక్క మాయలో. కాబట్టి మోసపోయే అవకాశాలు ఉంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే కూడా సరిపోదు. నేను ఈ వీడియోలో చివరిలో కొన్ని పరిహారాలను కూడా మీకు తెలియజేస్తాను. దాన్ని తప్పకుండా పాటించాలి, లేకపోతే కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక మరో ముఖ్యమైన విషయం అండి, ఈ మార్చి చివరి రోజుల్లో మీనరాశిలో పాక్షిక సూర్యగ్రహణం కూడా జరుగుతుందండి. అది కూడా మీ ధనస్థానమే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మార్చి నెలలో సూర్యగ్రహణం పాక్షికంగా, అంటే మన దేశంలో కనిపించదు, అయినంత మాత్రాన దాని ప్రభావం పడదా అంటే ఖచ్చితంగా ఈ కుంభరాశి వారి పైన చాలా వరకు ఉంటుందండి.
ఈ సూర్యగ్రహణ ప్రభావం, ఈ 6 గ్రహాల యొక్క కూటమి, ఈ యొక్క గ్రహణ సమయంలోనే అంటే అదే రోజే శని భగవానుడు కూడా మీ జన్మం నుంచి మీనరాశిలోకి ప్రవేశించి అక్కడ ఆయన తిష్ట వేస్తున్నాడు. వీటన్నిటికన్నా ఇంకా చాలా వరకు కూడా ఆ సమయం నుంచి దాదాపు మే నెల వరకు కూడా చాలా వరకు అశాంతిని, అది చిన్న విషయాలు కానీ పెద్ద విషయాలు కానీ ప్రతి విషయంలో కూడా అశాంతిని మిగులుస్తుందండి. చాలా వరకు అలజడిగా ఉంటుంది. మీ బలమేదో మీరు మర్చిపోయి ఇతరుల పైన ఆధారపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది ఆ సమయంలో. తద్వారా ఏ విషయంగా ఎలా చూసినా కూడా మీ యొక్క జేబుకు చిల్లు పడేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ కాలం జనవరి నుంచి మే వరకు కూడా వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా, అత్యంత జాగ్రత్తగా మరీ చెప్తున్నాను, ఆదాయాన్ని కాపాడుకోవడంలోనే మీరు ఆలోచన ఉండాలి. ఎటువంటి చిన్న వ్యయానికి కూడా 1కి 10 సార్లుగా ఆలోచించి ఖర్చు పెట్టాలండి. ఎందుకంటే రాబడి ఉన్నప్పుడే అంతకు 2 వ్యయాన్ని చూపిస్తుంది. ఈ కుంభరాశి వారికి ప్రత్యేకంగా మరీ చెప్తున్నాను, ఈ విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను చెప్పినటువంటి అన్ని రాశుల్లో కూడా ఎవరికి ఇంత జాగ్రత్త పడమని చెప్పలేదు. ఈ కుంభరాశి వారు మాత్రం చాలా వరకు జాగ్రత్త. ఏ విషయాల్లో ఇతరుల మాటలకు రెస్పాండ్ అవ్వటము, వేరే మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వాళ్ళు ప్రేరేపించేటువంటి ప్రతి విషయంలో కూడా మీరు రెస్పాండ్ అయ్యారంటే మాత్రం మీ జేబుకు చిల్లులు పడ్డట్టే. అదేవిధంగా సహజంగా ఆన్లైన్లో చాలా వరకు దీన్ని క్లిక్ చేయండి, దాన్ని క్లిక్ చేయండి, ఇది మీకు మంచి ఆదాయం ఇస్తుంది, అదేవిధంగా దీంట్లో పెట్టుబడి పెట్టండి, ఇది చూడండి అన్నట్లుగా ఎన్నో మెసేజెస్ వస్తూ ఉంటాయి. అటువంటి వాటికి రెస్పాండ్ అయితే కూడా మీ ఆదాయానికి తిరుగులేని విధంగా చిల్లుపడే విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆన్లైన్ మోసాలకు కావచ్చు, లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి వారి మాటల వల్ల ప్రేరేపితమైతే కూడా జీవితం గందరగోళం అవుతుందంటే చాలా వరకు ఆదాయం నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ సంవత్సరం విద్యార్థం చాలా బాగుందండి. ఎప్పుడైతే మీకు ఈ సమయం అలా గడిచిపోయి గురువు ఎప్పుడైతే రాశి మారుతున్నాడో, మీ చతుర్థం నుంచి పంచమంలోకి వెళుతున్నాడో, అంటే ద్వితీయార్థంలో పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది కూడా ఉంది మళ్ళీ ఈ రాశి వారికి. ఈ 6 నెలలు జాగ్రత్తగా ఉండి తర్వాత 6 నెలలు సుఖపడతారా, లేదా ఈ 6 నెలలు అజాగ్రత్తతో ఉండి మోసపోయి తిరిగి కోలుకోవడానికి మాత్రమే ఆ 6 నెలలు అంటే ద్వితీయార్థ 6 నెలలని ఉపయోగించుకుంటారా? ఇది మీ చేతుల్లోనే ఉంది. తస్మాత్ జాగ్రత్త. చాలా వరకు జాగ్రత్తగా ఉండండి సహజంగా. ఇకపోతే జాగ్రత్త విషయాలు పక్కన పెడితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కాస్త మానసిక ఇబ్బందులు, అనారోగ్యాల వల్ల వీరికి విద్య మందపడిగా సాగుతుంది. అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదండి. జూన్ నెల నుంచి మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశాలు ఉంది. ఈ 6 నెలలు మాత్రమే కాస్త ఇబ్బంది విద్యార్థులకు కూడా. ఇక వ్యవసాయదారులకైతే మామిడి పంటలు కొనే వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, మామిడి పంటలపైన ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా ఈ 6 నెలలు కాస్త ఇబ్బందులుగానే ఉంటుంది. పంట వస్తుంది కదా అనే ఆశతో లేదా ఆలోచనతో వేరే నిర్ణయాలు తీసుకోకుండా వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి. ఏది ఆ మామిడి పంటలపైన ఆదాయం వస్తుంది కదా అనే భ్రమలో మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆదాయం వస్తుంది, కానీ ఆదాయానికి మించి మీ ఊహ ఉంటుందండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆదాయం వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో ఆ తర్వాత ఆలోచించండి. రాకముందు మాత్రం గాలి మేడలు కట్టకండి.
ఎవరికి? మామిడి పంటలపైన వ్యాపారం చేసే వ్యాపారస్తులకు, అదేవిధంగా ఆ మామిడి పంటలలో వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో మామిడి పంటలు వేసుకుని వారికి కూడా మరీ హెచ్చరిస్తున్నాను. ఇకపోతే మిగిలిన విషయాల్లో అంటే వేరే వ్యవసాయ రూపేణ ఇక వరి పంటలు కావచ్చు, వేరుశనగ పంటలు కావచ్చు, రకరకాల పంటలు, మిర్చి, ఇలాంటి వాటిల్లో అంతా కూడా తక్కువమైన ఆదాయం ఉందండి. ఆ వ్యవసాయం ద్వారా నష్టపోయేటువంటి అవకాశాలు లేదు, కానీ దానిపైన వచ్చే ఆదాయం ఏదో దండిగా వస్తుంది కదా అని కొంతమంది ఆవేశపడే నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి అటువంటివి లేకుండా జాగ్రత్త పడండి. ఇకపోతే వ్యాపారస్తులకు మాత్రం ద్వితీయార్థం అద్భుతంగా ఉందండి. వీరికి రూపాయి పెట్టుబడితో రూపాయి సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా లేనంతగా ఆదాయం ఈ ద్వితీయార్థంలో వీరికి ఉంటుందండి. అందుకు కారణం కూడా ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే షట్గ్రహ కూటమి ఏర్పడి, తర్వాత గ్రహణం ఏర్పడి, శని భగవానుడు అక్కడ తిష్ట వేసి, రాహు వ్యతిరేక దిశలో ప్రయాణించి వీటన్నింటినీ తట్టుకొని నిలబడేటప్పటికి రాటు తెలిపోతారండి ఈ కుంభరాశి. కాబట్టి ద్వితీయార్థంలో గురుబలం తోడైతే ఇక అక్కడ నుంచి మీకు ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి ఆదాయం, మంచి దిగుబడి, రాబడి చాలా వరకు బాగుంది. అన్నీ బాగుంది. వ్యవసాయదారులకు దిగుబడి బాగుంది, వ్యాపారస్తులకు రాబడి బాగుంది, చాలా వరకు బాగుంది. వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ద్వితీయార్థంలో బాగుంది. ఇక ముఖ్యంగా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమంటే ఈ ప్రథమార్థంలో జాగ్రత్త పడమని చెప్పాను కదా. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా కొత్తగా ప్రవేశించి ఉంటారు కదా రాజకీయ రంగంలోకి, వారికి కూడా ప్రత్యర్థులతో కానీ, అంటే అదే కూటమిలో ఉన్న ప్రత్యర్థులు అంటే కూడా ఇంకా కొంతమంది రాజకీయం ప్రవేశం చేస్తుంటారు, ఆల్రెడీ సీనియర్లు ఉంటారు. వారి వల్ల కూడా వీరికి ప్రథమార్థంలో కొన్ని మాటల వల్ల అపాయం ఉందండి. కాబట్టి ఆ మాటలను అదుపు చేసుకుని వారితో కలిసిమెలిసి ప్రయాణిస్తే ద్వితీయార్థంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి అవకాశాలు ఉంది, మంచి రాబడి ఉంది. మీ మాటకు విలువ పెరిగేటువంటి అవకాశం కూడా ఉందండి. ఎప్పుడు జూన్ తర్వాత. అంతవరకు మాత్రం మీ సీనియర్లతో మీరు కాస్త జాగ్రత్తగా వారి మాటను జవదాటకుండా అలా గడుపుతూ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆవేశపడితే మాత్రం ఆత్రపడితే అంటే నాలుకను జాగ్రత్తగా పెట్టుకొని ఆ నాలుకకు ఆవేశాన్ని ఇస్తే మాత్రం చాలా వరకు గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయంలో ఉన్నటువంటి వారు కూడా మాటను జాగ్రత్తగా తగు మాత్రంగా వాడండి. నోటికి తాళం వేయండి తప్పనిసరిగా. ఇక ఆదాయానికి అయితే లోటు లేదండి. ద్వితీయార్థంలో రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడా ఆదాయం ఉంది. అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు నడిపేటువంటి వారికి కూడా ప్రథమార్థంలో సాధారణంగా మిశ్రమ ఫలితాలు ఉంది. ద్వితీయార్థంలో మాత్రం మంచి మంచి అవకాశాలు, చాలా వరకు అనుకున్న పనులు సాధించేటువంటి అవకాశం ఉంది. ఆదాయం బాగుంది, చాలా వరకు బాగుందండి ఆదాయం. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఆదాయం అయితే బాగుంది. దాన్ని కాపాడుకోవడమే మీకు ప్రత్యేకంగా నేను చెప్తున్నది. ఆ వచ్చిన ఆదాయాన్ని కాపాడుకుంటే ముందు భవిష్యత్తు చాలా బాగుంటుందండి. ఇకపోతే కాళ్ళలో నీరు చేరటము, శిరోభారము, గ్యాస్ట్రిక్స్ లాంటి ప్రాబ్లమ్స్తో కొంతమంది, అంటే అందరూ కాదు, కొంతమంది ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. దానికేం భయపడాల్సిన అవసరం లేదు. శని యొక్క కదలిక ద్వితీయ స్థానంలోకి వెళ్ళిన తక్షణ వీటన్నిటికీ కూడా కాస్త ఉపశమనం దొరుకుతుందండి. కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మంచి ఉంది, అంతకన్నా చెడు ఉంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నేను భయపెట్టడం లేదు, మీకు జాగ్రత్త మాత్రమే చెప్తున్నాను. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇక నేను చెప్పేటువంటి రెమెడీ ఏమి అంటే, ప్రత్యేకంగా శుక్రవారంలో రాహుకాలంలో, అది 10:30-12 గంటలకు మధ్య రాహుకాలంలో తప్పనిసరిగా దుర్గాదేవి సన్నిధికి వెళ్ళి నిమ్మకాయలో నెయ్యి వేసి దీపం, అంటే నిమ్మకాయ ఒప్పులో పిండిన తర్వాత ఒప్పును తిరగబెట్టి అందులో నెయ్యి వేసి వత్తి పెట్టి దీపం పెడితే, ఇలా వీలైనన్ని శుక్రవారం
ఒక్కొక్కరికి అవకాశం ఉంటుంది, మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి కొందరికి అవకాశం ఉండకపోవచ్చు. ఎప్పుడు వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రాహుకాలంలో దీపాన్ని వెలిగించండి. నేతి దీపం, అది నిమ్మకాయలో నేతి దీపం. ఇది వెలిగించడం వల్ల చాలా వరకు ఈ రాహు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాడు కదా శనికి, ఆ యొక్క బాధ, అదేవిధంగా ద్వితీయ స్థానంలో గ్రహణం యొక్క పీడ కూడా కొంతవరకు ఉపశమనం దొరుకుతుందండి. పూర్తి ఉపశమనం కావాలి అంటే ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వారు ప్రత్యేకంగా శనికి అర్చన కానీ లేదా తిరునల్లార్ దేవస్థానానికి వెళ్ళడం కానీ, దాంతోపాటు ఈ రాహువుకు ఈ దుర్గాదేవి యొక్క మందిరంలో దీపాన్ని వెలిగించడం, నేతి దీపాన్ని వెలిగించడం రెండూ చేస్తే దాదాపుగా పూర్తిగా పరిహారం అయితే అవుతుందండి. ఇది తప్పకుండా పాటించండి. పాటిస్తే చాలా వరకు సుఖంగా ఈ 2025 సంవత్సరం గడిపేటువంటి అవకాశాలు ఉంది. అదేవిధంగా ఈ శని భగవానుడు మీకు చాలా వరకు జాగ్రత్తలు నేర్పిస్తాడండి. గత అనుభవం పైన మీ ఆలోచన మీకు జాగ్రత్తలు నేర్పిస్తుంది. ఆలోచనను ప్రేరేపించేది శని భగవానుడు. ఆ జాగ్రత్తలు, ఆ ఆలోచనలు ఏదైతే ఉంటుందో వాటిని మరింత పదును పెట్టండి. భవిష్యత్తులో అది చాలా ఉపయోగపడుతుంది. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు మాత్రం వారి యొక్క సంతానం పైన ఎటువంటి ఆవేశాలు చూపించకుండా, సహజంగా కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి పిల్లలపైన ఆవేశాలు చూపించడం, అలాంటివి మానుకొని వారితో స్నేహంగా గడపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే కొన్ని సమయాలు మీకు ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి, ఆ సమయం మీరు అంచనా వేయలేరు కాబట్టి సహజంగా కూడా పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండడానికి ప్రయత్నించండి. తద్వారా కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. ఇక ఈ 2025 సంవత్సరంలో అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులు, వ్యవసాయదారులు, ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారు, రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వారు అందరికీ కూడా 6 నెలలు జాగ్రత్తగా ఉండి తిరిగి 6 నెలలు సుఖాన్ని పొందాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.